హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ అయినా సింపుల్గా ఈజీగా క్యాబేజ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలామందికి క్యాబేజ్ ఫ్రై ఇష్టం ఉండదు కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా అలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఆలోపు దీంట్లో వేసుకోవడానికి పొడి తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి రుబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ దీంట్లో వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల క్యాబేజ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ ఫ్రై రెడీ. చపాతీలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.